అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? సో ఈరోజైతే నేను మీకు షేర్ చేయబోయే రెసిపీ హోమ్ మేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. ఇవి ఎలా చేసుకోవాలో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆలు ఒక పెద్ద సైజు ఉన్నవి, అంటే మరీ చిన్న సైజు కాకుండా పెద్ద సైజు ఉన్నవి తీసుకోండి. ఆ స్కిన్ అంతా ఈ తొక్కంతా తీసేసి నీట్గా కడిగేసుకోవాలన్నమాట. ఈ పీసెస్ చేసుకునే దాంట్లోనే మనకి ఎలా వస్తాయి ఇవి అని చెప్పేసి మనకి ఉంటుందన్నమాట. ప్రాపర్గా మనం అవి కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే సూపర్గా వస్తాయి అన్నమాట. ఫస్ట్ అయితే నేను ఒక 4-5 బంగాళదుంపలను అయితే తీసుకొని ఇలా ఈ పైన ఉన్న స్కిన్ అంతటిని కూడా నీట్గా తీసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ఉంటాయి. మనం బయట తినే వాటికన్నా ఇవే టేస్టీగా ఉంటాయి. మనం క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సో ఇవన్నీ తీసేసుకున్న తర్వాత వాటిని కడిగేసుకొని ముందు బంగాళదుంప ముక్కల్ని స్టార్టింగ్ కొంచెం సైడ్కి కట్ చేసేసేయండి. తర్వాత ఇలా కొంచెం మందంగా, మరీ అంత పలుచగా కాదు, అలానే కొంచెం లావుగా కూడా కాకుండా మీడియం లాగా కట్ చేసుకొని ఇలా స్లైసెస్ లాగా వేసేసుకోండి. సింపుల్గా కట్ చేయడానికి వస్తే మనం చాకుతో కూడా ఈజీగా కట్ చేయొచ్చు అనమాట. ఇలా 1 by 1 మనం అన్నీ కట్ చేసుకోవడమే అనమాట. ఎంత సింపుల్గా ఉందో చూడండి కట్ చేసుకోవడం. ఈ స్లైసెస్ని ఇలా కట్ చేసుకోవడమే. డెఫినెట్గా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఒకసారి. ఇవి చూడండి ఎలా వచ్చినాయి. చాలా సింపుల్ అనమాట. ఇవి షేప్స్ ఎలా వస్తాయో ఏంటో అని అనుకుంటాం కదా, కానీ మనం ఇంట్లో చేసుకుంటే కనుక చాలా చాలా ఈజీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా అన్ని బంగాళదుంప ముక్కల్ని ఇలా నేను అన్నీ కట్ చేసేసుకున్నాను అనమాట. వీటిని కట్ చేసుకొని ఒక 2 times అన్న వీటిని కడిగేయాలి. వాటర్లో కడిగిన తర్వాత మళ్ళీ దీనికి 2 times కడిగండి. కడిగిన తర్వాత ఇంకా సరిపడా వాటర్ వేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా చాలా బాగా వస్తాయి, ఈజీగా అయిపోతుంది అనమాట. ఇంకా మీరు దీంట్లో అదర్ ఇంగ్రీడియంట్స్ కార్న్ఫ్లోర్ అలా యాడ్ చేసుకునేది ఉంటే కూడా చేసేసుకోవచ్చు. నేను అవేమి యాడ్ చేయలేదు. ఇంకా దీన్ని ఉడకబెట్టేస్తున్నాం. సో ఇలా ఉడకబెట్టేటప్పుడు మీరు ఓవర్ కుక్ చేసామనుకోండి, మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ముక్కలు అయిపోతాయి అనమాట. ఒక 95% అయితే కుక్ చేసేసుకోండి. ఇంకా దీన్ని ఇలా డ్రైన్ చేసుకున్న తర్వాత ఆరబెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా డ్రైన్ చేస్తున్నా మొత్తం. ఇంకా నేనైతే చన్నీళ్ళు పోస్తున్నా, ఎందుకంటే మళ్ళీ కొంచెం వేడి నుంచి మనం తీసినప్పుడు కొంచెం చన్నీళ్ళు పోసామనుకోండి అవన్నీ బిగుసుకుంటాయి అనమాట. అందుకని నేనైతే అలా పోస్తాను. మీరు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసేయండి. ఇలా ఒక క్లాత్లో కానీ ప్లేట్లో కానీ మీరు ఫస్ట్ అయితే ఆరబెట్టుకోవాలి. వీటిని ఇలా డ్రైన్ చేసిన వాటిని మనం ఒక దాంట్లో పోసేసి ఆరబెట్టుకున్నాం అనుకోండి, బాగా ఆరిపోవాలి కంప్లీట్గా. ఆరిపోయిన తర్వాత చూడండి తడి అనేది లేదు వీటికి. ఇలా బాగా ప్రాపర్గా ఆరబెట్టుకుంటేనే మనకి బాగా డీప్ ఫ్రై అవుతాయి. క్లాత్ ఉంటే క్లాత్లో వేసేసుకోండి మీరు. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఆరబెట్టుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమున్నాయో ఆ స్లైసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసాను. ఒక 2 minutes అలా ఉంచిన తర్వాత అప్పుడు కదుపుకోండి. వెంటనే కదపొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం వీటిని ఉడకబెట్టాం కాబట్టి వెంటనే కదపొద్దు. ఫస్ట్ ఒక వాయికి వేసుకున్న తర్వాత వాటిని కొంచెం కాలగానే తీసి పక్కకు పెట్టేసుకొని సెకండ్ వాయిలో మళ్ళీ అవి కొంచెం కాలగానే మొత్తం వేసేద్దామని చెప్పేసి నేనైతే ఇలా తీసాను. కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేపుకుంటే సరిపోతుంది. మరీ అంత అవసరం లేదు. ఒక 2-3% అలా వచ్చేలాగా వేపుకుంటే సరిపోతుంది. వీటిని మళ్ళీ నేను సెకండ్ వాయిలో వేస్తానన్నమాట. ఇంకా సెకండ్ వాయిలో కూడా వేసేసి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంటుంది. మీరు లేదు ఉడకబెట్టిన తర్వాత మీరు కార్న్ఫ్లోర్ అలా యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా వీటిల్లోకి మనం ఉప్పు కారం వేస్తే ఎలా వచ్చినాయి చూడండి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి. మనం తినేస్తూనే ఉంటాం. సో ఇలా మొత్తం కలిపిన తర్వాత నేనైతే వీటిని అన్నింటినీ కూడా ఆయిల్లో నుంచి డ్రైన్ చేసి తీసేస్తున్నా. చూసుకోండి, ఇలా మనం డ్రైన్ చేసేసుకొని ఆయిల్ రాకుండా డ్రైన్ చేసేసుకుంటే చాలా క్రిస్పీగా, అసలు మనం తింటూ ఉంటే ఎన్నైనా తినేస్తాం అనమాట. అదే మనం బయట కొన్నామనుకోండి, ఇవే ఒక చిన్న కొన్నే వేస్తారు, అవే 200 అలా తీసుకుంటారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్, చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఇలా సింపుల్గా మనం
మనం ఇంట్లోనే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ లాగా గానీ, మనం కూడా అసలకి తినేస్తాం అనమాట ఎక్కువగా. ఇలా పెట్టుకున్న వాటిలో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసేయండి. స్పూన్‌తో కాకుండా నేనైతే ఇలా మొత్తం కలిపేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉండి, ఈజీగా ఉంది చేయడానికి కూడా. ఇంతేనా, ఇంత సింపులా అనిపిచ్చేస్తుందనమాట. డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ తెలియని వాళ్ళు మాత్రకే ఈ వీడియో అనమాట. సో, చూసారు కదా ఎంత సింపుల్‌గా మనకి క్విక్‌గా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మనం ఇంట్లోనే సింపుల్‌గా చేసేసుకునేలాగా రెడీ అయిపోయినాయి. చూసారా? చూస్తుంటేనే వాటిని అసలు ఉడకబెట్టినాకే తింటాము ఆలుని. మళ్ళీ ఇంకా డీప్ ఫ్రై చేసినాక ఉట్టియే తినేస్తాం అనమాట. అంత బాగా వస్తాయన్నమాట. సో, డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.